డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు మంచి సంవత్సరం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సంవత్సరం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము. కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి. సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? ఏం చేసినామని 1.5 ఇయర్స్లో ఫస్ట్ 6 నెలలు మీకు తెలుసు. నేను ప్రభుత్వం చేపట్టంగానే ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, 6 మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కూడే. అయినా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి 1 నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నా. వాళ్ళ సిబిల్ స్కోర్స్ని అన్నిటిని కూడా రిస్టోర్ చేయించిన. ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము. ఒక్క రూపాయి కూడా అదనంగా ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? ఎక్కడైనా ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెడితే రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడుతాం. ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా. మీరేం చేసిందంటారు? కులగణన నేను చేయలేదా? మాదిగా ఉపకులాల వర్గీకరణ నేను చేయలేదా? స్కిల్స్ యూనివర్సిటీ నేను చేయలేదా? స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను తీసుకురాలేదా? యంగ్ ఇండియా స్కూల్స్ నేను ప్రారంభించలేదా? 11,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ నేను చేయలేదా? మొదటి సంవత్సరంలో 60,179 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నేను భర్తీ చేసిన. డిపార్ట్మెంట్ వారిగా లెక్కిస్తా. 15,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్, 11,000 మంది టీచర్లు, మెడికల్ అండ్ హెల్త్లో స్టాఫ్ నర్సుల నుంచి డాక్టర్ల వరకు దాదాపుగా 8,000 మంది, ఇంజనీర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు సెక్రటేరియట్ కావచ్చు. ఇంతెందుకు 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ నియామకాలు 2019లో జరిగినాయి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది. 2011 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే. నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించి 562 మంది గ్రూప్ 1 ఈరోజు నియామక పత్రాలు అందజేసిన. 783 మంది గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 8,000 పైన గ్రూప్ 4 నియామకాలు నేను చేపట్టిన. ఈ ఉద్యోగ నియామకాలు 60,000 పైన నేను ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చిన. ప్రతిదీ లెక్క కట్టండి. నేను మీడియా మిత్రులకు సూటిగా సూచన చేస్తున్నా, లెక్క తీయండి డిపార్ట్మెంట్ వారిగా. 60,000 పైన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను అందించినా లేదా? ఇవాళ 20,000 పైచలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా? నన్నేంది అడిగేది? నువ్వు వీసీలు వైస్ ఛాన్సలర్స్ని కూడా నియమించలే. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించి ప్రక్షాళన చేయట్లేదా? ఇవాళ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచి పిల్లలకు చదువు, నాణ్యమైన చదువును అందుబాటులోకి నేను తీసుకురాలేదా? ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా చెప్పండి. 1.5 ఇయర్స్లో 23 నెలల్లో మొదటి 6 నెలలు ఎన్నికలకే పోయింది. మిగిలిన 1.5 ఇయర్లో
నేను సాధించిన విజయాలు కావా? సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా? నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా? నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు 50 లక్షల కుటుంబాలకు రావడం లేదా? ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా? 500 రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా? దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యాండ్లో ఈరోజు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా? నువ్వు వదిలేసిన ఆరాం గారు పూర్తి చేసింది నేను కాదా? పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కాదా? ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోని బ్లాక్మెయిల్ చేసి 3 ఏళ్ళు ఆలస్యం చేసి 6,000 కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా తీపించే పరిస్థితి వస్తే, మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేసిన, మెట్రోని విస్తరించడానికి నేను ప్రయత్నం చేసిన, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ 1.5 ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా? మేము చేస్తున్న ప్రణాళికలు కాదా? మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ పార్క్, నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టో 400-500 ఎకరాలలో నిర్మాణం కాదు, ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని 30,000 ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా. రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది. ఈ 1.5 ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా? రాబోయే 10 సంవత్సరాలు మేము ఉంటాం, ఇవన్నీ పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2కి ఏందా డిఫరెన్స్ అంటే, మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం. ప్రతిదీ ఆదాయాన్ని, ఉద్యోగాలను, పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం. మేము సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ మేము ఇచ్చినాం, మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి. ఐటీఐఆర్ కారిడార్తో కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుండే. ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా, ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందల 7,500 కోట్లకు? ఎవడైనా తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడన్నా శాశ్వతంగా ఒక ఆస్తిని అమ్మేసుకొని వెళ్ళిపోతాడా? 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు ఎంత కష్టపడి కట్టిరు. భూసేకరణ సమస్యలు, టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్ మోడీ ఇద్దరు. ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడుతుంది. పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలా? బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం. స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాబా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు 2-3 చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో అంత భరించలేనితనమేంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు, జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్. అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి, హరీష్ గారికి? వాళ్ళ మొహాలు చూడండి. ఎప్పుడైనా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో, నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ దిక్కు. అసలు ఏంది మీ తాత ముత్తాతల జాగీర్ రాదేమన్నా? జాగీర్ అయినా కూడా పోతుంది. ఊర్లలో మాకు బొచ్చడు భూములు ఉండే పోయినాయి. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇటు చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు చాలా మంది. 4 రోజులు అయినాక మనసు కుదుట చేసుకుంటాము. అసలు ఏంది ఆ పైశాచిక ఆనందము? ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్త ఉంది, అక్కడ మోరుంది, ఇక్కడ మురుకుంది అంటాడు. మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి. 3 సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి, 3 సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ. మాకెన్నడ అవకాశం వచ్చింది? కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అన్ని మంత్రులు మీరు ఇద్దరే ఉంటారు తోడు దొంగలు. దానికి కారణం మీరే కదా. మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ. ఆ సమస్యకు మమ్మల్ని ఎట్లా జవాబు చెప్పంటాడు కేటీఆర్. 10 ఏళ్ళు అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన, ఏదన్నా చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయనను గట్టేరాడ, దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని. దయచేసి ప్రజలు, మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించే పాలన. అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోని సమస్యలు ఉండకపోనేమో. విడతల వారీగా, ప్రాధాన్యత వారీగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు, గాయకులు, కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు, పోరాటాలు కావచ్చు. అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన స్రవంతిలోకి రావండి, మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం. ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి. ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతారని, అడవుల్లో సాములో సన్నాసులో తీసుకుంటారని, డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం. ఇవాళ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి. ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుండ్రో, ఎవరు సినిమా తారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుండ్రో పోల్చి చూడండి. ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నానే. ఈ గ్రేటర్ హైదరాబాదులో కంటోన్మెంట్ ఒకే ఒక సీటు ఉప ఎన్నికల్లో గెలిచినాం. 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు డిఫెన్స్ భూములు, కంటోన్మెంట్ మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన. 5,000 కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన. కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన. గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు, ఓల్డ్ సిటీలు ఉన్నందుకు సహకరిస్తే గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన. కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన. మిరాలన్ ట్యాంకు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ తీగల వంతెన ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైంది. ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుండ్రో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన. ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ 20 నెలల ఈ సమస్య ఉన్నది, దీనికి నిధులు కావాలి, దీన్ని పరిష్కరించండి, మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రండి నన్ను ఆహ్వానించలేదు, మా దృష్టి కూడా తీసుకొస్తలేరు. మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరెట్లు వస్తారు, మేము లేకుండా అని పంచాయతీలు పెడతారు. ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు. అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా, ఒకవేళ సెంటిమెంట్ అయితే 2007లో పీజేఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. పీజేఆర్ చచ్చిపోయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన, ఎవరు నామినేషన్ వేయలే. పీజేఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే 3 గంటలు ఆయన ఇంటి ముందర నించుంటే పీజేఆర్ సతీమణి కుటుంబం పోతే 3 గంటలు ఎండకు నించోబెట్టిండు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు. రామరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి. ఆయన చనిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పోటీ పెడితే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే
24/7 వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో. ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మీరు వెరిఫై చేసి చెప్పండి. అట్లాంటి రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు. నారాయణ కేడ్ల కృష్ణారెడ్డి గారు పెద్ద మంది చచ్చిపోతే అలా కొడుకుని పట్టుబట్టి ఓడగొట్టింది. అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని, ఈ విషబీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు. మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా. నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది. ఈరోజు గోపి నాకు మంచి మిత్రుడే, కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు. ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. నేను అభివృద్ధి చేయాల్సిందే, నేను జూబ్లీహిల్స్ గెలవాల్సిందే. జూబ్లీహిల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో. 36 మందో 37 మందో ఎంతమంది ఉన్నారు సరిగ్గా లెక్క నాకు తెలియదు, కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రానోళ్ళు లెక్కలు తీస్తే 30 పైనే ఉంది కదా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంది? మాట్లాడండి. చంద్రశేఖరరావే మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీహిల్స్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఎందుకు? ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిబుచ్చుతున్నాడు. ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు, కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో. చివరిగా మీడియా మిత్రులకు కూడా నాదొక సూచన. ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి. మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మిండ్రు అనుకో, మీరు ప్రసారం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది మేమే సర్వే చేసినాం, ఇట్లా రిజల్ట్ ఉంది, ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి. చెప్తే 14వ తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తేలుతుంది. వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్దీ కొంతమంది అవినీతి మీద, కొంతమంది అహంకారం మీద, అధికారం పోయినా అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం ఇస్తే వాడిని మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు? నా విజ్ఞప్తి ఇది. ఇందులో నాకేమీ ఇష్యూ లేదు, ఎందుకంటే ఇది చాలా ఏమంటారు చాను లాంగ్ వే టు గో. మీడియాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఇది చాలా దీర్ఘకాలికంగా జరగాల్సింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలకు మేలు చేకూర్చే విధంగా 94 నుంచి 2004 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2024 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు. మీ అనుభవం, నా అనుభవం, మనందరి అనుభవం అదే చెప్తుంది. 10 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది. ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ, మెట్రో రైలు విస్తరణ కానీ, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను కానీ, హైదరాబాదును పట్టి పీడిస్తున్న డ్రగ్స్ని కానీ, హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు, కుంటలు, నాలాల తొలగింపు కానీ, ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం.